Hello everyone, welcome to the video series on pharmacist and drug inspector exam preparation. ఈ వీడియోలో ఎయిమ్స్ ఫార్మసిస్ట్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ మోనోసాకరైడ్స్. ఫస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మోనోసాకరైడ్స్? అందులో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే దే హ్యావ్ 3 to 6 కార్బన్స్ విత్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ యాజ్ ఎ ఫంక్షనల్ గ్రూప్. సెకండ్ వన్, దే ఆర్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ డ్యూ టు పోలార్ OH గ్రూప్. థర్డ్ వన్, దే హ్యావ్ హై సాల్యుబిలిటీ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. సో ఈ 3 ఆప్షన్స్లో ఏంటి కరెక్ట్ అని కింద చాయిసెస్ ఇచ్చారు. ఆల్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. సెకండ్ వన్ ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్. సో ఈ క్వశ్చన్ బయోకెమిస్ట్రీ కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చింది. మోనోసాకరైడ్స్ అంటే సింగిల్ రింగ్ ఉన్న షుగర్స్, సింగిల్ షుగర్ యూనిట్ ఉన్న వాటిని మోనోసాకరైడ్స్ అంటారు. వీటిలో పాపులర్గా వచ్చేవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, రైబోస్, డిఆక్సిరైబోస్, ఇవన్నీ మోనోసాకరైడ్స్. నార్మల్గానే మోనోసాకరైడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ 3 to 6 కార్బన్స్, అంటే ట్రయోసిస్ నుంచి హెక్సోసిస్ వరకు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ డెఫినేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎలా చెప్తామంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ విత్ పాలీహైడ్రాక్సీ ఆర్గానిక్ మాలిక్యూల్స్ విత్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ యాజ్ ఎ ఫంక్షనల్ గ్రూప్. పాలీహైడ్రాక్సీ అంటే మోర్ దెన్ 2 OH గ్రూప్స్ ఉండి ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది అని డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? దే హ్యావ్ 3 to 6 కార్బన్స్ విత్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ యాజ్ ఎ ఫంక్షనల్ గ్రూప్ అంటే దిస్ ఈస్ కరెక్ట్. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మోనోసాకరైడ్. సెకండ్ వన్, దే ఆర్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ డ్యూ టు పోలార్ OH. ఇది కూడా కరెక్టే. సి మోనోసాకరైడ్స్ మల్టిపుల్ OH గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాటర్లో చాలా సాల్యుబుల్. పాలీసాకరైడ్స్ సాల్యుబుల్ కాదు. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ మోనోసాకరైడ్స్. నో థర్డ్ వన్, దే హ్యావ్ హై సాల్యుబిలిటీ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటే ఇది కరెక్ట్ కాదు. OH గ్రూప్ ఉండి పోలార్ నేచర్ ఉంది కాబట్టి ఆక్వియస్ సొల్యూషన్స్, వాటర్ లాంటి సొల్యూషన్స్లో బాగా డిజాల్వ్ అవుతాయి, కానీ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో డిజాల్వ్ కావు. So third one is not right the characteristic of monosaccharide. So options ఏంటి? Third option only 1 and 2 are correct. So option 3 only 1 and 2 are correct. 1 and 2 options ఏంటి అంటే they have 3 to 6 carbons with aldehyde or ketone as a functional group. They are highly soluble in water due to polar OH group. So this is from biochemistry carbohydrates unit. I hope this is useful. All the best.